ఇచ్చినటువంటి మాటలు తెలియదా? తెలుసు, వాళ్ళకి తెలుసా లేదా? వీళ్ళందరూ ఉన్నారు ఎప్పటి నుండి? పాత నిబంధన కాలం నుండి ఉన్నారు యూదులు. మరి యెషయా ప్రవచించారు కదా, కన్యక మరియ గర్భం ధరించి ఒక కుమారుడి లోకానికి వస్తాడని, ఆయన యూదా గోత్రంలో నుండి వస్తాడని, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. కానీ వీటిని పట్టించుకోవడానికి వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి ఏం మనసు ఉంది? పరిసయ్యులు ఏది బోధిస్తే అది కదా. నిజంగా ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు మనం కూడా ఈ దినాలు ఎలా ఉంటా ఉన్నామంటే, అక్కడ ఇక్కడ ఏదో అద్భుతాలు స్వస్థతలు లాంటి వాటి అంటే పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన అంతరంగంలో అసలు ఎందుకు ఆయన మరణం కావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన శిలువ మరణం పొందుకున్నాడు, ఏ విషయాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రకటించాడు అంటే యేసు ప్రభు అంతరంగాన్ని ఎరిగి ఎవరు కూడా ఏం చేయట్లేదు, ఆయన వెంబడించట్లేదు. ఇదే మన జీవితంలో మనకు ఉన్నటువంటి బాధాకరమైనటువంటి విషయం. యేసు ప్రభు జీవితంలో మనం చూస్తే ప్రియులారా, ఆయన ఆరంభంలోనే పరలోక రాజ్యం గురించి ప్రకటించారు. దేని గురించి? పరలోక